ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని పరిస్థితుల కారణంగా అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జిల్లాలను మార్చి ఇంకొక జిల్లాకు లీడర్లను పంపించి పోటీ చేయాల్సిందే అన్న పరిస్థితి ఆ రోజున మనం చూసాం. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ వారిలో, నన్ను చూసి ఓటేస్తారు కానీ ఇంకేది కాదు ఇక్కడ, అందుకని మీరు పోటీ చేయాల్సిందే, నేను చెప్తున్నాను వినండి అన్నట్లుగా చెప్పి పోటీ చేయించారు. ఆ తర్వాత ఆ లీడర్లు అందరూ కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలకి తెరదీస్తున్నట్లు కనిపిస్తోంది. చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? పద్ధతి అదే సినిమాలో ఒక డైలాగ్ ఉంది. మురళి గారు మీరు మ్యూట్ చేయండి సార్. నేను మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి, కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఆడియో. యా షూర్. శ్రీరామ్ గారు మీరు కంటిన్యూ చేయండి. సీతమ్మ వాకిట్లో సినిమాలు పెట్టని సినిమాలో డైలాగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఓ క్లారిటీ, ఇవన్నీ ఉండాలని చెప్పి అందులో ఒక క్యారెక్టర్ చెప్తుంది. అయితే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమీ లేకపోవడం వల్ల ఒక పద్ధతి లేదు, ఒక విజన్ లేదు, ఒక క్లారిటీ లేదు, ఏది లేకుండా ఏదో నన్ను చూసి జనం ఓట్లేస్తారు, మీరు ఎక్కడి నుంచి ఉంటే ఏంటి అన్న పద్ధతిలో వెళ్ళటం వలన మొత్తం దెబ్బతిన్నాం. అయితే ఇలా వాళ్ళని చూసి ఓటేయడం అనేది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారినా లేదంటే ఎప్పుడు ఆ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరన్నా ఉంటే, లేదంటే పార్టీ ప్రెసిడెంట్ ఏదైనా ఉంటే వాళ్ళని మాత్రమే చూసి ఓట్లు వేసే రోజులు పోయి చాలా కాలం. గతంలో ఎన్టీ రామారావు గారు సినిమాలో దానవేర స్వర్గంలో ఒక క్యారెక్టర్, ఆయనే 5 క్యారెక్టర్లు 6 క్యారెక్టర్లు వేసినట్టున్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమందిని కూడా అలా వేయించారు. వేయిస్తే వాళ్ళకి డౌట్ వచ్చింది, సార్ అన్నగారు ఏంటి సార్, నేను ఈ క్యారెక్టర్ ఆల్రెడీ వేసాను కదా, మళ్ళీ ఇంకో క్యారెక్టర్ నాకు ఇస్తున్నారు ఇదే సినిమాలో అంటే, నిన్నెవడు చూస్తాడయ్యా, స్క్రీన్ మీద నేను ఉండగా నిన్నెవడు చూస్తాడు, నువ్వు ఎన్ని క్యారెక్టర్లు వేసావు అనేది ఎవరు చూడని చెప్పి ఇంకొక ఆయనకి ఇంకొక 5 క్యారెక్టర్లు ఇచ్చారు. అది రామారావు గారికి చెల్లుబాటు అయింది ఆ సినిమాలో. కానీ బయట అలా చెల్లుబాటు అవ్వదు చాలా సందర్భాలు. ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎంత ప్రజల్లో వాళ్ళకి వాల్యూ ఉన్నా సరే, కేవలం వాళ్ళని చూసి మాత్రమే ఓట్లు వేయాలనే సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఊహించుకుని తన యొక్క బలాన్ని ఎక్కువ ఊహించుకుని, యాక్చువల్ గా అసలు ఆయన బలం ఏంటంటే వాళ్ళ నాన్నగారు, ఈయన బలం కాదు. ఉన్నదంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బలం ఈయనకి ట్రాన్స్ఫర్ అయింది. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఫ్యాన్స్ ఈయనకి ట్రాన్స్ఫర్ అయ్యారు. కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు అప్పట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారారు. సో ఆ వాస్తవాన్ని ఆయన గమనించకుండా వాపును చూసి బలుపు అనుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మార్చేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా తీసేశారు కదా, చాలా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా లేకుండా చేసే ఎన్నికలకు వెళ్ళిన సందర్భాన్ని మనం గమనించాలి. గత ఎన్నికల్లో వాళ్ళ పార్టీలో మాత్రమే కాదు, వాళ్ళ ఛానల్లో కూడా తీశారు. వాళ్ళ ఛానల్లో కూడా ఉండేది, ఆయన బొమ్మ ఉండేది ఆ ఛానల్లో. ఆ తర్వాత అది కూడా తీసేశారు. అవన్నీ తీయడం వల్ల ఏమైంది, జనాలు దీన్ని తీశారు. సరే బాబు, నేను నిన్న కూర్చుంది కదా, మేము ఓట్లేసింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిది, నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నావు, మా నాన్నగారు లాగా నేను పరిపాలిస్తానంటున్నావు, మీ ఇంట్లో మా నాన్నగారి ఫోటో ఎలాగైతే ఉందో మీరు నన్ను అంత అభిమానంగా మీ ఇంట్లో నా ఫోటో కూడా పెట్టుకునేలాగా పరిపాలన చేస్తానని ఒక ఛాన్స్ అడిగావు కాబట్టి నీకు ఇచ్చాం. తీరా ఇచ్చిన తర్వాత మీ నాన్నగారి ఫోటోలు తీసేసావు, మీ ఛానల్లో మీ నాన్నగారి ఫోటోలు తీసేసావు, పార్టీలో ఫోటోలు తీసేసావు. ఇప్పుడు నీ పరిపాలన చూసిన తర్వాత అసలు నీ ఫోటోలు కాదు, మీ నాన్నగారి ఫోటోలు కూడా మా ఇంట్లో కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్బాయి ఎందుకు చేసామా మేము తప్పు అని చెప్పి జనం ఆయనకి ఏదంటారు అంటే, పెద్ద పార్టీ కాబట్టి నేను ఆ మాట అనలేండి, మామూలుగా వేరే వాళ్ళని అయితే కడుగు కాల్చి బాధ పెట్టారు అంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి నేను ఆ మాట అన్నాను. అంటే ప్రజల నాడిని పట్టించుకోకుండా నేనేం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకోవడం నేను చేసిన పొరపాటు. రెండోది ఏంటంటే, ఇంకా ఈ రోజు కొంతమందిని మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తా, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నారు. వీళ్ళు వెళ్ళి ఎక్కడా మొహం చూపించలేని పరిస్థితి, గతంలో కూడా వెళ్ళి ఓట్లు అడగలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈయన వాలంటరీ సిస్టమ్ పెట్టి మొత్తం ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలు కానీ మిగతా ప్రజాప్రతినిధులకి, మామూలు ఓటర్లకి మధ్య సంబంధాన్ని కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో దానివల్ల ఎవరికి అప్పట్లో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు,
ఎమ్మెల్యే ఎవరుంటే మాకేంటి, ఎవరు లేకపోతే మాకేంటి అన్న పరిస్థితి వచ్చేసింది. ఎమ్మెల్యేని ఓన్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినందువల్ల ఆ ఎమ్మెల్యేని గుర్తించలేని పరిస్థితి. ఆ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే మన కోసం పనిచేశాడు, ఈయనకి ఓట్లు వేయాలి అన్న ఫీలింగ్ ఎక్కడా లేదు. ఏదో ఎవరిని నన్ను నిలబెడతారు, ఎవరు నిలబెడితే ఏం పని చేయలేదు కదా అన్నదే వచ్చింది తప్ప ఈ రోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి. ఈ రోజు కూడా గతంలో ఏం చేశారని వెళ్ళాలి. గతంలో ఎప్పుడు ప్రజల్ని కలిశారు, ఈ ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్ని ఎప్పుడు కలిశారు? ఇప్పుడు కలుద్దామన్నా కూడా గతంలో చేసిన తప్పులన్నింటి ప్రశ్నిస్తే ఇప్పుడు ఆ ఎన్నికలప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళండి అంటే వెళ్ళలేక వెనక్కి వచ్చేసారు చాలా మంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రజల్లో మాట ఏం చెప్పాం, మేమేం చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి. ఒక బటన్ నొక్కడం తప్ప మిగతా అన్ని ఏం చేశారో ఏం చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే కనీసం నేను బటన్ అన్న నొక్కాను చెప్పుకుంటాడు. మిగతా వాళ్ళు ఆ బటన్ ఏ బటన్ నొక్కావు, నువ్వేం బటన్ నొక్కావు అంటే కనీసం ఇది బటన్ కూడా నొక్కిన బాబాను పోవాలి. సో అందువల్ల ప్రజలతోటి కనెక్షన్ అనేది వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరికీ తెగిపోయింది. దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితి. ఈ రోజు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఉండాలా, ఉండక్కర్లేదా, లేదా ఎంపీగా పోటీ చేయాలా, అసలు ఎమ్మెల్యేకి దిక్కు లేకపోతే ఎంపీగా పోటీ చేసే పరిస్థితి ఏంటి? ప్రజల్లోనే పరపతి లేని సందర్భంలో శ్రీరామ్ గారు మీరు చెప్పినట్లుగా ప్రజల్లోనే అది లేనప్పుడు వారు ఆలోచించినప్పుడు ఈయన ఎన్ని ప్రయోగాలు చేసినా మాత్రం ఏం లాభం ఏం ఉండదు కదా. ఎందుకంటే ప్రజలు ఆలోచించాలి, ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో వీరు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తర్వాత వారి పరిపాలన ఇవన్నీ చూసిన తర్వాతనే కదా 11 సీట్లు ఇచ్చారు. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దానిపైన దృష్టి పెట్టకుండా ఏం ప్రయోజనాలు ఈ ప్రయోగాలు చేస్తే సరే.